ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఈరోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంట్రా అంటే, ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక పోస్టరో, గ్లిమ్సో, లైక్ స్టిల్లో, సాంగో, లేదంటే లీక్ అయిన పిక్చర్సో వాటితోటి ఎప్పుడు నిత్యం ట్రెండ్లో ఉంటుంది. ఆ సినిమాయే దేవరా. రీసెంట్గా వచ్చిన చుట్టుమలే సాంగ్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇదైందో చూసాము. ఆ చిన్న స్టెప్, శాండ్లో చేసిన చిన్న స్టెప్నే ఎంతమంది అప్పుడే కాపీ కొట్టి చేసేస్తున్నారో మనం చూసాం కదా. మరి ఇప్పుడేంట్రా దేవరాలో అప్డేట్ అని అనుకుంటే, ఈరోజు సైఫ్ అలీ ఖాన్ గారి బర్త్డే కాబట్టి ఆయన విలన్గా చేస్తున్నారు ఈ దేవరాలో, అందరికీ తెలిసిందే కదా. సో ఆయనకి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఈరోజు. భైరవ అనే పేరుతోటి లైక్ రిలీజ్ చేయడం జరిగింది. బైరా అనే క్యారెక్టర్ సంథింగ్. సో దాంతో రిలీజ్ చేస్తున్నారు. ఈవినింగ్ 4-5కి అంతకో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దానికోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి సినిమాలోంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అరే మా అన్న సినిమా ఎలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని సంబరాలు చేసుకునేటట్టయితే ఫ్యాన్స్ అందరూ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే బేసిక్గా October 10కి రావాల్సిన ఈ సినిమా కొంచెం డిలే అవ్వడం వల్ల సెప్టెంబర్ 27కి వెళ్ళిపోయింది. ఎప్పుడూ కూడా అంచనాలు పెంచుతూనే ఉంది. కొరటాల శివ గారి దర్శకత్వంలో ఆఫ్టర్ ఏమంటారు చిరంజీవి గారి సినిమా డిజాస్టర్ తర్వాత కొరటాల శివ గారికి కూడా చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కాబట్టి ఇక్కడ కూడా ప్రెస్టీజియస్ సినిమా. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే, శ్రీదేవి గారి కూతురు అయినటువంటి జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు సినిమాకి పరిచయం అవుతుంది కాబట్టి ఎటు చూసినా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఈ దేవరా. మరి దేవరాకి తగ్గట్టుగానే విలన్ని కూడా, భైరవ అనే విలన్ని కూడా రిలీజ్ చేసేసారు. ఈ రోజు పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మీరందరూ కూడా చూసి నాకు తెలిసి డెఫినెట్గా మెస్మరైజ్ అయ్యే ఉంటారనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ దేవరా సినిమా తొందరగా రిలీజ్ చేసేస్తే చూసేయాలన్న ఆతృతలో నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారని తెలుసు. బట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే తెలుసుగా